తెలంగాణపై నరేంద్ర మోడీ సౌతి తల్లి ప్రేమ చూపుతున్నారు. తెలంగాణ ఏర్పాటు నుంచి ఆయన రాష్ట్రంపై విషయం కక్కుతూనే ఉన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కామెంట్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దండిగా నిధులిస్తూ ఆయనే స్వయంగా వచ్చే అభివృద్ధి పనులు ప్రారంభిస్తూ తెలంగాణపై మాత్రం సీత కన్నేస్తున్నారు. పునర్విభజన చట్టంలోని హామీలను గాలి కొల్లేశారాయన. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలే. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ముచ్చట తీర్చనే లేదు. ఐటీఐఆర్, ఐఐటి, ఐఐఎం, నవోదయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై స్పందనే కొరవైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు సహకరించాలని గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్లి కలిసినా ఆ తాలూకు ఊసే లేదు. ట్రిపుల్-ఆర్ మెట్రో విస్తరణపై ఎన్ని అభ్యర్థనలు పెట్టినా మోడీ వివక్ష చూపుతూనే ఉన్నారు. తెలంగాణ కడుతున్న పనులకు తగ్గట్టు నిధులు, డ్రైపోర్ట్ ఏర్పాటుకు సహకారం, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం, హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు సాయం, జాతీయ రహదారులు, రైల్వే లైన్ల విస్తరణ, ఇలా ఏది అడిగినా నరేంద్ర మోడీ నిమ్మకు నీరెత్తినట్టే ఉంటారు. ఆఖరికి బడ్జెట్ లోనూ ఏపీకి దండిగా నిధులిచ్చి తెలంగాణకు మొండి చేయి చూపారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన ప్రధాని ఏపీపై వరాల జల్లు కురిపిస్తూ తెలంగాణపై మాత్రం బురద చుమ్ముతున్నారని తెలంగాణ మేధావులు, ప్రజలు మండిపడుతున్నారు. ఆ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ రాష్ట్రానికి చేకూరిన ప్రయోజనం మాత్రం శూన్యం.